బైబిల్ స్టడీలో ఈ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో వచనం వెంబడి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో మనం ప్రవేశించేదాని కొరకై ఈ దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో తండ్రి అయిన దావీదు కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతున్న మాటలు మనం చదువుతున్నాం. తండ్రిగా ఉన్న దావీదు తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతూ, నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఏం జరుగుతుందో మనకు తెలుసు. దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు, దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు, దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు, దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు, దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడు, దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడు. అదే దేవుడు నెహెమ్యాకు ఎజ్రాకు తోడుగా ఉన్నాడు. అదే దేవుడు యోబుకు తోడుగా ఉన్నాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే దేవుడు తన శిష్యులకు కూడా తోడుగా ఉన్నాడు. అంటే దేవుడు ఎలాంటి వాడు? తోడుగా ఉండేవాడు. దేవుడు తోడుగా ఉండడం ద్వారా వారు వారి వారి జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందారు. వారు వారి జీవితాల్లో వర్తిల్లుతూ వచ్చారు. కాబట్టి రాత్రి కాల సమయంలో మనం కూడా మన జీవితాల్లో వర్తిల్లాలి. ఎందుకు వర్తిల్లాలంటే మనకి ఎన్నో కొరతలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటిలోంచి విడుదల పొంది మనం వర్తిల్లి అభివృద్ధి పొంది దేవుని మహిమాత్మైన జీవితాన్ని లోకంలో జీవించాలంటే తప్పకుండా దేవుడు మనకు కూడా తోడుగా ఉండాలి. అందుకొరకై తండ్రిగా ఉన్న దావీదు కుమారుడైన సొలొమోను ఏమంటాడంటే, నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉండాలంటే ఆ వ్యక్తి ఎలాంటి వారిగా ఉండాలి, ఎలాంటి అనుభవం ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు అంటే దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసే సంగతి దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును. అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే పారసీక దేశపు రాజైన కోరేషు ఏం చెప్తున్నాడు? మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారికి ఆయన తోడుగా ఉన్నాడు. వారికి దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని జనులైన వారికి దేవుడు తప్పకుండా తోడుగా ఉంటాడు. అందుకని యుగ సమాప్తి వరకు సదాకాలము నీకు తోడుగా ఉన్నాను, నీతో కూడా ఉన్నాను. యుగ సమాప్తి వరకు దేవుడు తన ప్రజలకు తోడుగా ఉండేవాడు, తన జనులకు తోడుగా ఉండేవాడు.
కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం కావాలంట? ఆయన ప్రజలు కావాలి, ఆయన జనులు కావాలి. దేవుడికి స్తోత్రం. మనం ఆయన కోరుకోకపోయినా, మనం ఆయన వెనకకపోయినా, మనం ఆయన వెనకకపోయినా, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భమున పిండముగా రూపించబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు బట్టి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన మన మనోనేత్రాన్ని వెలిగించాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన ప్రజలముగా, ఆయన పిల్లలముగా చేయబడే ధన్యత మనకు ఇచ్చాడు. దాని కొరకై దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనం ఏం కావాలంట? మనము ఆయన జనులమై ఉండాలి. ఎందుకంటే జనులం అంటే గలతీ పత్రికలో పౌలు రాస్తూ ఏమంటాడంటే, దేవుడు మనకు ఏమిచ్చాడు అంటే దత్త పుత్రాత్మను ఇచ్చాడు అన్నాడు. చూడండి 4వ అధ్యాయం 5-6 వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. చెప్పాడ, నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. ఎందుకు పంపాడు? 4-5 వచనాల్లో ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని. మనం ఏం కావాలంట? మనం దత్తపుత్రులం కావాలని ఆయన చేశాడు. ధర్మశాస్త్రము లోబడి ఉన్న మనల్ని విమోచించి దాని కొరకై ఆయనే ధర్మశాస్త్రాన్ని లోబడ్డాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపములో జీతం మరణము. కాబట్టి ఆ ధర్మశాస్త్రానికి యేసు ప్రభువు లోబడి ఆయన మన కొరకై మరణించి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. విమోచించి మనకేమిచ్చాడు అంటే, నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి ఆత్మనిచ్చాడు. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుందంట? నాయనా తండ్రి అని మొరపెట్టడానికి మనకు సహాయం చేస్తారు. అందుకొరకై ఎవరైతే ఆయన జనులై ఉన్నారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. అదే రీతిలో చూడ దయచేసి దేవుని యొక్క వాక్య భాగంలో సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండేది. ఏ బుద్ధి అంట? సుబుద్ధి అంటే బైబిల్లో చాలా రకాల బుద్ధులు ఉన్నాయి. ఏముంది? దుర్బుద్ధి ఉంది, ఆ తర్వాత వినుబుద్ధి ఉంది, ఆ తర్వాత చంచలమైన బుద్ధి ఉంది, ఆ తర్వాత దాదాపుగా ఒకసారి ఇదే మాట మీద ధ్యానం చేస్తారు. దాదాపు 36 రకాల బుద్ధులు వచ్చినాయి బైబిల్లో. 36 రకాల బుద్ధులు వచ్చినాయి. ఇప్పుడు దావీదు ఏముంది? సుబుద్ధి. మోషేకి ఏముందంట? స్థిరమైన బుద్ధి ఉందంట. మోషేకి ఏముంది? స్థిరమైన బుద్ధి ఉంది. యెషయా గ్రంథంలో భక్తుడేమన్నాడు? నువ్వు నాకు వినుబుద్ధి పుట్టించుచున్నావు అన్నాడు. దావీదు అక్కడ కృతజ్ఞత బుద్ధి పుట్టించుచున్నావు అన్నాడు. అంటే చాలా రకాల బుద్ధులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ బుద్ధి కావాలంట?
సుబుద్ధి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి. ఏ బుద్ధి అది? ఆరోగ్యకరమైన బుద్ధి. ఉదాహరణకు రాజైన బెల్షెజరుకు కల వచ్చింది. రాజైన బెల్షెజరు కల వచ్చింది. దానికంటే ముందు నెబుకద్నెజరుకే కల వచ్చింది. రాజు నెబుకద్నెజరు కల వచ్చింది. ఏం కలంటే ఒక బ్రహ్మాండమైన చెట్టు ఉంది. అది చాలా ఎత్తుగా పెరిగింది. దాని కొమ్మలు గుబురుగా ఉన్నాయి, విశాలంగా ఉన్నాయి. దాని క్రింద సమస్తమైన జంతువులు ఉన్నాయి. ఆ కొమ్మలోనేమో సకల పక్షులు మొత్తం నివాసం చేస్తా ఉన్నాయి. చూస్తా ఉన్నాడు ఆ చెట్టు. దేవుడు నెబుకద్నెజరు చూస్తాడు కల్లో. జాగరు కూడా వచ్చాడు. దాన్ని కొట్టేయమన్నాడు. కొట్టేమన్న తర్వాత చెట్టు కొట్టేశారు. చెట్టును కొట్టేసిన తర్వాత పక్షులన్నీ ఎగిరిపోయి, జంతువులన్నీ వెళ్ళిపోయాయి. ఆ మొద్దుకి ఎవరు కట్టేశారు? ఈ నెబుకద్నెజరే కట్టేశారు. నెబుకద్నెజరే ఆ మొద్దు కట్టేశారు. ఆ మొద్దు కట్టేసిన తర్వాత ఆ రాత్రి కురుస్తున్న చినుకులకు ఏమయ్యాక ఈ వెంట్రుకలనేమో పక్షి ఈకలాగా వచ్చినాయి. ఈ గోర్లేమో పక్షి గోర్లాగా వచ్చేసినాయి. పశువులాగా గడ్డి మేస్తున్నాయి. ఎవరు? నెబుకద్నెజరు. ఇది అనిపించిన కాలం. ఈ కళ వచ్చి కలవరంతో ఏం చేశాడు? దానియేలు వినిపించాడు. దానియేలు వచ్చాడు. ఏమన్నాడు? రాజా, నీకు నిశ్చయంగా ఆ గతి పట్టింది అలా. ఏమన్నాడు? రాజా, తమని ద్వేషించు వారికి ఆ కలభావం చెందునుగా అన్నాడు. తమని ద్వేషించు వారికి ఆ కలభావం చెందునుగా అన్నాడు. అంటే దానియేలు ఏమిటంట? నువ్వు మా దేశానికి వచ్చి మా మందిరాన్ని దోసుకొని మా ప్రజల మొత్తాన్ని బానిసలుగా చేసుకొస్తావా? సూర్యుడికి ఈ కనిపడుతున్నా. దానియేలు ఏమంటాడు? తమని ద్వేషించు వారికి కలభావం చెందును కాక, దీని ద్వారా మీరు కలత పడద్దు అన్నాడు. ఆయన కథ కొందరు చెప్పుకున్నాడు. అప్పుడు చెప్పాడు, రాజా, ఆ బ్రహ్మాండం మీరే. ఎందుకంటే మీరేమనుకుంటున్నారంటే ఇది నా నగర కదా, ఇది నా ప్రభావాన్ని కట్టించిన రాజనగర కాదా అని నువ్వు అనుకుంటున్నావు. ఆ సమయంలో ఆకాశమంతల దేవుడు ఏం చేశాడు? జరగబోయేదానికి ముందు బయలుపరిచాడు అని చెప్పి కలభావంతో చెప్పాడు. కలభావంతో చెప్పాడు. ఆ తర్వాత అదే వ్యక్తిని ఆ ముద్దు పెట్టేశారు. పశువుల గడ్డి వేశాడు. తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత మానవ మనసు గురివడానికి దయచేశాడు. అంటే దానియేలు ఏముందంట? సుబుద్ధి. దానియేలు సుబుద్ధి. ఇప్పుడు ఒకసారి భక్సింగ్ గారి మీద వ్యతిరేకంగా ఒక ఆయన ఏం చేశాడంటే కరపత్రికలు పెంచాడు. ఇప్పుడు కరపత్రికలు పంచితే ఏం జరిగింది? ఆ పంచిన వ్యక్తికి ఉన్నటువంటి నాలుగంతా వాసిపోయింది. ఇంకా నోరు తెరిచే అవకాశం లేదు, తినే అవకాశం లేదు, త్రాగే అవకాశం లేదు. హాస్పిటల్లో పడ్డాడు. హాస్పిటల్లో పడ్డ తర్వాత బ్రదర్ చెప్పాడు భక్సింగ్ గారికి. ఏమని? వాళ్ళ సహోదరుడు హాస్పిటల్లో పడ్డారని చెప్పాడు. భక్సింగ్ గారు హాస్పిటల్ పోయాడు. ఏమని ప్రార్థించాడు? మనం చెప్తాం, మనం తిట్టాము అంటే నీకు బుద్ధి పడుతుంది, ఇంకొకసారిగా తిట్టామంటే నీ ప్రాణం పోతాడమ్మా. లేకపోతే బయటకు వచ్చామంటే ఎవరి అక్కడ ప్రార్థన చేస్తాం, బయటకు వచ్చాడు ఎవరి మనం తిట్టేది వాళ్ళకి పేరు పెట్టింది. భక్తిగా చెప్పాడు, నీ దోశ చేయ నోరంతా నాలుగైతే తిట్టిన ఎక్కడ, తాకడం ఎక్కడ, మాట్లాడడం ఎక్కడ, వాళ్ళని దోశను పరిణించి బాగు చేయకూడదు ప్రార్థించాడు. ప్రభు కరుణించాడు అని కాబట్టి అదేంటి? సుబుద్ధి. అంటే మనం కూడా ఎప్పుడు తింటారంట?
మనకు సుబుద్ధి ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనకు సుబుద్ధిగా లేకపోతే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉండకపోతే మన కష్టాల వరకు, మన బాధల వరకు, మన ఇబ్బందుల వరకు, మన వేదనలు అన్నీ అంతే ఉంటే ఇంకా మొత్తం ముసిలి మన మీద ఒకసారి మామిడి రసం కింద పెడితే ఏ విధంగా కూర్చోతీయో అట్లా వస్తే మన మీద శ్రమలు, కష్టాలు, ఇబ్బందులన్నీ ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. అదే మాట కీర్తన రాయబడింది, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మన ప్రాణంతోనే మృంగివేసి ఉందురు. చూడ దయచేసి కీర్తన గ్రంథంలో 124వ కీర్తన 1వ వచనం 3వ వచనం. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనను ప్రాణముతోనే మృంగివేసి ఎదురు. ఇది చూడండి, ప్రాణంతోనే మింగే చూడండి. యెహోవా తోడుగా లేకపోతే, తోడుగా ఉన్నాడు కాబట్టి వాడు మనల్ని ఏమి చేయలేకపోయాడు అంటాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండకపోతే మన కోసం కూర్చున్నారట శత్రువులు అందరూ ప్రాణంతో మిగతా దేవుడు చూస్తూ ఉంటారు. అందుకొరకే దేవుడు మనకి ఏం కావాలి? తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడు తన జనులకు తోడుగా ఉంటున్నాడు. దేవుడు సుబుద్ధి గల వారికి తోడుగా ఉంటున్నాడు. అదే రీతిలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం మనం చూసినప్పుడు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం, కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండడం వల్ల కావాలట యథార్థవంతులు కావాలి. యథార్థవంతులు వేరు, నీతిమంతులు వేరు. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ యథార్థవంతులుగా ఉచితంగా తీర్చబడము. ఉచితంగా నీతిమంతులు యథార్థవంతులుగా తీర్చబడము. యథార్థవంతులుగా తీర్చబడాలంటే ఏం చేయాలి? తప్పకుండా క్రయాన్ని చెల్లించాలి. అందుకొరకే యథార్థంగా ప్రవర్తించు వారికి అదేమేలు చేయడం. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, యథార్థవంతులకు చీకటిలో వెలుగుకుంటును. యథార్థవంతుల చీకటిలో వెలుగుకుంటును. కాబట్టి యథార్థవంతులకు దేవుడు ఎన్నో దేవుడు ఇచ్చాడు. తన యొక్క యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. కాబట్టి యథార్థవంతుల కొరకే దేవుడు వీడిని సిద్ధపరిచాడు. కాబట్టి దేవుడు యథార్థవంతులకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారం చూసుకున్నట్లయితే ఆయన యథార్థవంతుడు కాబట్టి యథార్థవంతులకు తోడుగా. ఆ తర్వాత తెచ్చి దేవుని యొక్క వాక్య భాగంలో ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగూ చేసే మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. ఎప్పుడు ఉంటాడ? కీడుని విడిచి మేలును వెతికినప్పుడు. కీడు విడిచిపెట్టాలి, మేలు వెతకాలి. మనం ఎవరికి కీడు చేయకూడదు.
మనం కీడు అనుభవించినా పర్వాలేదు కానీ, మనకి ఎవరు కీడు చేసినా పర్వాలేదు కానీ, మనం మాత్రం ఎవరికి కీడు చేయాలి. అందుకొరకై మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు అపవాది సంబంధి. కాబట్టి మేలు చేసేవాడు దేవుని సంబంధం. ఎవరైతే దేవుని సంబంధం ఉంటారో దేవుడు వారికి తోడుగా ఉంటారు, కీడు చేయ వారికి ఆయన తోడుగా ఉంటాడు. ఉదాహరణకి దావీదు సౌలుకు మేలు చేశాడు, దేవుడు తోడుగా ఉంటాడు. సౌలు దావీదు కీడు చేశాడు, సౌలుకు దేవుడు తోడుగా తన కత్తి మీద తాను చచ్చిపోయాడు. దావీదు తిరిగి అలాంటి పత్తులు ఎన్ని వచ్చినా కానీ దేవుడు దావీదును తప్పించాడు, తోడుగా ఉన్నాడు, వర్ధన చేశాడు. అందుకొరకై కీడు విడిచి మేలు వెతకాలి, అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నట్లయితే చూడండి దయచేసి, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో 22వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. మా దేవుని హస్తము ఎవరికి? ఆయనను ఆశ్రయించు వారికి. ఆయన ఆశ్రయించడం అంటే ఆయనను నమ్మించిన వారికి, ఆయన ఆశ్రయించడం అంటే ఆయనకు మొరపెట్టు వారికి, ఆయన ఆశ్రయించడం అంటే ఆయన వెతికే వారికి, ఆయన ఆశ్రయించడం అంటే ఆయన పైన ఆధారపడే వారికి అని కాక ఆయన తోడుగా. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనం మన జీవితంలో ఎలాంటి వారిగా ఉండాలని దేవుడు తన వాక్యంలో మనతో మాట్లాడుతున్నాడంటే మనం ఆయన జనులు కావాలి. రెండవది ఏం కావాలంట? సుబుద్ధి గల వారు ఉండాలి. మూడవది యథార్థవంతులుగా ఉండాలి. నాలుగవది కీడు విడిచి మేలు చేయాలి. ఐదవదిగా మనం మన జీవితాలు ఆయనను ఆశ్రయించాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఎజ్రా ఆశ్రయించాడు అంటే మాకు సహాయం కావాలని రాజుగా అడగడానికి కూడా సిగ్గేసిందంట. చూడమాట 22వ వచనం. గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్టు కాల్పలమును రౌతులను రాజు వద్ద కావాలని మన చేయుటకు సిగ్గునాము తోచెను. రాజుగారు అడుగుదాం, ఎంత సామర్థ్యత అడుగుతున్నాము, ఈ దారిలో దొంగలవుతారేమో, దోచుకుంటారేమో, కాబట్టి మాకు భద్రత కల్పించేదానికి ఏం చేయాలి? మాకు కాల్పలమును రౌతులను కావాలని రాజుగా మనవి చేయడానికి నాకు సిగ్గులు పెంచి ఎందుకని అడగాలి? ఎక్కడికి పోతాను? దేవుడి దగ్గరికి అడగాలి, దేవుడిని ఆశ్రయిస్తాను అని. ఇప్పుడు దేవుడిని ఆశ్రయించాడు. ఆశ్రయించిన కారణం ఏం చేశాడు? 31వ వచనం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరక మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు కొంచెం వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసింది. శత్రువుల చేతిలో నుండి మార్గమందు కొంచెం వారి చేతిలో నుండి ఆయనేమో తప్పించాడు. ఎట్లా తప్పించాడు? మా దేవుని హస్తం మాకు తోడుగా ఉంది. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే ఎప్పుడు తప్పిస్తాడట? శత్రువుల చేతిలో నుండి, మార్గంలో కొంచెం వారి చేతిలో నుండి ఆయనే తప్పించాడు. కాబట్టి ఇటువంటి రీతిలో దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన
శక్తి గలవాడుగా ఉన్నాడు. అందుకొరకు ఏం చేయాలంటే ఆయనను ఆశ్రయించాలి. అందుకొరకై 118వ కీర్తన 8వ వచనంలో దేవుని యొక్క వాక్యం మాట ఏంటంటే, మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అట్లా ఆశ్రయించిన వాడు బైబిల్లో చాలా మంది ఉన్నారు. మనకు రాజులు ఇద్దరు, ఒక వ్యక్తి ఆస, రెండవ వ్యక్తి యెహోషాఫాతు. ఒక వ్యక్తి ఆస, రెండవ వ్యక్తి యెహోషాఫాతు. ఎప్పుడు వారు దేవుని ఆశ్రయించారు? యుద్ధ కాలంలో ఆశ్రయించారు. ఎట్లా ఆశ్రయించారు? మాకు బలము చాలదు, ఏమి మాకు తోచదు, నీవే మాకు. ఈ రీతిగా ఆశ్రయిస్తే ఏమేం చేశాడు? వారికి తోడుగా ఉండి వచ్చిన శత్రువుల చేతిలోంచి వారిని విడిపించి వారికి విజయాన్ని ఇచ్చి విస్తారమైన దోపుడు సొమ్ము వారికి ఇచ్చాడు. విస్తారమైన దోపుడు సొమ్మును దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ 5 అనుభవాలు మనం ఉండాలి. ఈ 5 అనుభవాలు మనం ఉండి దేవుడి సన్నిధికి వచ్చి ఆయన ఆశ్రయించి, నీవే మా ప్రభావం, మా సమస్యలు, మా కష్టాలు, మేము పెడుతున్న ప్రతి పరిస్థితిలో నీకంటే మాకు ఆధారం ఏది లేదు, నీకంటే ఏ దిక్కు మాకు లేదు, ఏమి చేయడం మాకు తోచదు, మాకు బలము చాలు, మాకు సహాయం చేయి. ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో నా ఇంటికి వచ్చే వారిని మాకు బయటికి త్రోసివేయను. నా ఇంటికి వచ్చే వారిని మాకు బయటికి ఏ వ్యక్తి అయినా దేవునికి వచ్చి ప్రభా నాకు సహాయం చేయమంటే కాలు కోరేవాడు కాదు. అందుకని అడుగుడి నీకు. ఎక్కడ అడగాలి? ఎక్కడ అడగాలంట? ఏమాత్రం సందేహించక విశ్వాసంతో అడగాలి. ఏమాత్రం సందేహించక విశ్వాసం అడగాలి. ఆ విశ్వాసంతో మనం ఎప్పుడైతే అడుగుతామో ప్రభు తప్పకుండా కార్యాన్ని చేస్తాం. అసలు దేవుడు మనకి ఎందుకు సహాయం చేయాలి? ఎందుకు మనకు చేయాలంటే మనం ఆయన చెడు, ఆయన భర్త నుంచి మనము. అందుకే పౌలు గారు అంటాడు, మన కొరకై తన కుమారుడు ఇచ్చినకు వెలుగుదీయవాడు, ఆ కుమారుడితో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు. మన కొరకు తన కుమారుని బలి అర్పించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకి తప్పకుండా తన కుమారుని కంటే గొప్ప వేరు కూడా లేదు. సమస్తానికి శిరస్సు తన కుమారుడే, సమస్తానికి శిరస్సు తన కుమారుడే. అలాంటి కుమారుడే మన కొరకు శిలువలో బలి అర్పించాడు. ఆ కుమారుడు తన రక్తాన్ని మన కొరకు కాల్చడానికి బలిగా అప్పగించాడు. ఆ కుమారుడి రక్తంతో మనం కడిగాడు, తన జల్లుగా చేసుకున్నాడు. మనం ఆయన పిల్లలు. ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి నాకు అది కావాలంటే తండ్రి ఇస్తాడేవాడు? చెప్పండి. యేసు ప్రభువు చెప్పాడు, మీ పిల్లలు నాకు రొట్టి కావాలి అడిగారు, మీరు రాయిస్తారా? చేప కావాలని అడిగారు, బాగుంటారా? గుడ్డు కావాలన్నారు, మీరు తీరుస్తారా? మీకు చెడ్డవారే కానీ మీ పిల్లలు చేస్తారు, మంచి ఇవ్వలేస్తారు. మరి నేనెవరిని? మీ పనులు వారికంటే ఇంకా శ్రేష్టం ఇస్తాను. అడగండి, అడగండి. అందుకని ఈ రాత్రి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని, దేవుని యొక్క వాగ్దానాలు ఆధారం చేసుకొని మన ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసి వారు. మన సమస్య ఏదైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది ఎలాంటిదైనా కావచ్చు, మన ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన వాడు, మన ప్రతి అక్కడ తీర్చగలిగిన వాడు నేను కలిగిన. ఆ రీతిగా ప్రభు చూపించినట్టు మన ప్రభు కల్పించుకుంటూ ప్రార్థన పెడతాం. ప్రేమ దేవుడు తన వాక్యం మన కొరకై, ఆయన మహిమ కొరకై ఆశీర్వదించుగాక. ఆమేన్.
ప్రార్థనలో ప్రవేశించే ముందు ప్రేమగల దేవుడు తన అనాదికాల సంకల్పంలో